ఫ్యూ అబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే సమాలిక్கிறது రొంబ కష్టం. Get out! పోవే బయటికి. ఈ సమయంలో కడుపుతో ఉన్న అమ్మాయిని కనీసం రేపు తెల్లవారే వరకైనా ఉండనివ్వండి ప్లీజ్ డాడీ. యాదమ్మా ఎక్కడున్నావే? అమ్మా ఎన్నాళ్ళకు దొరికావే, నిన్ను ఏం చేస్తానో చూడు. మొగుడంటే నోకు అయిపోయింది నీకు, సంపేస్తా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. చేజమ్మా శాంతి శాంతి. Hey Chandura. Hi dear, sorry all of a sudden Arjun mother to shopping vachi padindi. I could not make it. See you later. Take care. చందుకు అసలు ఏమైందిరా? గెట్ టుగెదర్ సుదిలే, కనీసం ఫోన్ కాల్స్ కూడా లేవు. పట్టు వదలని విక్రమార్కుడు. Okay, forget about it. థ్యాంక్ యూ. ఏముంటుంది అజంతా వాచ్, ఈగిల్ ఫ్లాస్క్. Mahi, this is for you. Please, దీన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకు. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తురా. అందరం కలిసి ఏవేవో ప్లాన్లు వేసుకుంటాం. అంతా ఓకే అనుకునేంతలో ఎవడో ఫోన్ చేస్తాడు, సారీ మావా నేను సినిమాకి రాలేను, అక్కడికి రాలేను, ఇక్కడికి రాలేను. అరే ఏంట్రా అని అడిగితే ఫ్యామిలీ, పేరెంట్స్. అమ్మ వద్దంది, నాన్న ఇంట్లో ఉన్నాడు, గెస్ట్ వస్తున్నారు. ఆ క్షణాల్లో నాకు ఒకటే అనిపించేది, అమ్మని అమ్మ. నాకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేకపోవడానికి నాకు అసలు బొంగులోది ఫ్యామిలీయే లేదు కదా. ఓ రకంగా హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడిని. కానీ 3 days భక్తి, జస్ట్ 3 days నువ్వు నన్ను పట్టించుకోకపోయేసరికి ఫస్ట్ టైం లైఫ్లో నాకు ఫ్యామిలీ లేదే అనిపించింది. ఎస్, ఇది చెయ్యి, అది చెయ్యకు, వాడితో తిరక్కు, టీవీ చూడకు, రాత్రి 2 గంటలైనా సరే చదివి పడుకో అని ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ పెట్టే కండిషన్స్, రెస్ట్రిక్షన్స్, వాళ్ళని సరైన పద్ధతిలో పెట్టాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలనేదే ఎవరికైనా ఉండే ఆశ, కోరిక అని నాకు ఇప్పుడే అర్థమైంది. ప్లీజ్ రా, నాకు మాత్రం అంతా నువ్వే. నువ్వు లేకుండా నేను ఉండలేను. భక్తి, ఐ లవ్ యూ. ప్లీజ్ నన్ను వదిలేళ్ళకు. నువ్వు
లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను. 1 second. Thank you so much, Scott. భక్తి నేను ప్రేమిస్తుందని నీకు తెలీదు, కానీ స్కడ్కి 5 సంవత్సరాల ముందే తెలుసు. ఫ్యామిలీయే లేని నీకు తను బెటర్ హాఫ్ అవ్వాలని వాడు నీకు ఫర్జానాకు మధ్య ఉన్న రిలేషన్ను ఎంకరేజ్ చేయకుండా నీకోసం. భక్తి, నువ్వు వాడు పక్కన ఉంటే వాడు ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు నేను చేసిన పనికి నాతో లైఫ్ లాంగ్ మాట్లాడు. కానీ నువ్వు వాడిని నిజంగా ఇష్టపడుతున్నావంటే నీ గురించి మాత్రమే ఆలోచించాలి. నా మాట విను, వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు. నిజంగా? నిజంగా. సిగరెట్ ఇవే. I'm really sorry రా. అన్నీ ఓకే, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చందన గుర్తు రాకుండా చూడు స్వామి, అది చాలు నాకు. ప్లీజ్ ప్లీజ్ తండ్రి. కదలాడగ నువ్వే కళ్ళెదుటే కన్నీరే ఓలికేనులే అడదన్న ఎదకే వినపడదే అను నిత్యం నీ స్మరణే విడువదే నా స్మృతి పదం నీ తలపొక్క కట్టిన సరం కలహమే విధి అభిమతం ఇది మార్చుట ఎవరి తరం. చదువుకుంటాను డాడీ అని ఎంత బ్రతిమాలినా పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేసి నాన్న పసుపు అరుగుతూనే తెరి వెలుగులని పంచేనికి ప్రియునిదని తెలియదు కదా ఈ ప్రియతమకి తనిలా దివ్వై కరిగెనని లోలో బాధ నచ్చుకుని చదరని గురుతులు తలచుకొని చెప్పే చెప్పకనే తనిలా ఆయదసడి అలజడి సంద్రమణి కదలాడగ నువ్వే కళ్ళెదుటే కన్నీరే ఓలికేనులే అలదన్న ఎదకే వినబడదే అను నిత్యం నీ స్మరణే. I would like to dedicate this award to my dear friend, Yadima. Without whom I really don't think I could have achieved so much. So thank you so much, Yadima. Shri, I've been thinking of starting a new branch in the US. Someone has to head it. లైఫ్లో నేను చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? గట్టిగా నా అర్థం చేసుకోవడం. నాలాగే నువ్వు కూడా తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుందిరా. ఈ డైలాగ్లని వాడే రాసిచ్చాడా? మనసు